ఆప్టిమస్ ప్రైమ్ కంఠం ఉన్న గ్రీక్ గాడ్ కనిపించాడు. తల అడ్డంగా ఊపేసింది గబగబా. అయినా నాకు బాయ్ ఫ్రెండ్ ఉండడానికి ఈ ఉద్యోగానికి ఏమిటి సంబంధం? రోషంగా అడిగింది. ఉంది. బాయ్ ఫ్రెండ్ ఉంటే గంటకు ఒకసారి ఫోన్ కాల్, 10 నిమిషాలకు ఒకసారి మెసేజ్, చీటికి మాటికి సెలవులు, మధ్య మధ్యలో గొడవలు, అలకలు. అవన్నీ జాబ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి సీరియస్గా చెప్పాడు. అంటే బాయ్ ఫ్రెండ్ ఉంటే జాబ్ ఇవ్వరా? అడిగింది ఆశ్చర్యంగా. నో అన్నాడు తల అడ్డంగా తిప్పుతూ. ఒకవేళ ఇక్కడ చేరాక నాకు బాయ్ ఫ్రెండ్ దొరికితే? ఎదురు ప్రశ్న అడిగింది. అంతసేపటిలో మొదటిసారిగా అతను మాటలు మర్చిపోయినట్టుగా తెల్లబోయి చూస్తూ ఉండిపోయాడు. ఆమె నవ్వింది. కంగారు పడకండి, నాకు అంత టైం అస్సలు లేదు. అవును, మీకుందా గర్ల్ ఫ్రెండ్? అడిగేశాక కానీ తాను హద్దు దాటిందని అర్థం కాలేదు. కోపం వచ్చి పొమ్మంటే ఎలా? టెన్షన్తో గోళ్లు కొరుక్కోబోయి ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. అతను నవ్వాడు. లేదు, అంత టైం లేదు నాకు. కానీ మన ఈ బేకరీ దగ్గరికి వచ్చేవాళ్ళందరూ లవ్ బర్డ్స్ ఎక్కువ. ఎందుకడిగా? తనకన్నా 4 ఏళ్లు చిన్నదైన అమ్మాయి జీవితం మీద ఆశతో హుషారుగా మాట్లాడుతుంటే ముచ్చటగా అనిపించింది అతనికి. ఏం లేదు, గర్ల్ ఫ్రెండ్ అంటే బోల్డెడు గిఫ్ట్లు కొనాలి, మాట్లాడితే ఐ లవ్ యూ చెప్పాలి, గారం చేయాలి. మిగిలిన అమ్మాయిలందరూ మాసిపోయిన మొహాలేసుకుని ఉంటారని, తనే అందగత్తే అని పొగుడుతూ ఉండాలి, పార్టీలకి తీసుకెళ్ళాలి, ఎప్పుడంటే అప్పుడు ఆమె ఎదురుగా ప్రత్యక్షమవ్వాలి. అప్పుడు 2 విషయాల మీద అది ప్రభావం చూపిస్తుంది. ఒకటి, ఫైనాన్స్ మీద. ఏమాత్రం తేడా వచ్చినా మాకు జీతాలు సరిగ్గా రావు. మొత్తం బాధ్యతంతా నా మీద పడుతుంది. నా వల్ల కాదు, నిర్మోహమాటంగా చెప్పేసి అతని మొహం చూసి లోపల నెత్తి నూరు కొట్టుకుంది తన ఓవర్ యాక్షన్కి. 2 నిమిషాలు సూది కింద పడినా వినిపించేంత నిశ్శబ్దం ఏర్పడింది. అప్పుడు నవ్వాడతను, పియానో మెట్లని వరుసగా పలికించినట్టు. నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయింది. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడతావని నీకెవరైనా చెప్పారా? అడిగాడు. అమ్మమ్మ వాగుడికాయ అంటుంది, మొహం ముడుచుకుని చెప్పింది. సరిగ్గా చెప్పారు అన్నాడు ఇంకా నవ్వుతూ. ఆమె ఏమీ మాట్లాడలేదు. నిజం చెప్పాలంటే నాకు అసిస్టెంట్ బాగా అవసరం. ఆ తలుపు దాటి ఎవరొచ్చినా తీసుకుందామని అనుకున్నాను. ఐఎమ్ లక్కీ నువ్వొచ్చావు. అలహ్య, రేపటి నుంచి జాయిన్ అవ్వు. ఉదయం 8 కల్లా ఇక్కడ ఉండాలి. రాత్రి 10కి ఇక్కడ లాస్ట్ బస్. నువ్వు 9కి వెళ్ళిపోవచ్చు. చకచకా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆమె గుండె దడదడ అప్పుడే ప్లాట్ఫామ్ మీద నుంచి బయలుదేరిన స్టీమ్ ఇంజిన్ ట్రైన్లా మెల్లగా కొట్టుకోవడం మొదలుపెట్టి వేగం పుంజుకుంది. నాకు జాబ్ వచ్చిందా అయితే? కీర్చిగా అరుస్తూ అడిగింది. అలా చెప్పాననే